హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సందువ చేప ఎలా వండుకోవాలనేది ఈ రెసిపీ అనేది మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ టమాటో పేస్ట్ కలిపిన పేస్ట్ అండి, ఆనియన్స్ 2, ఒక టమాటో కలిపి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపిన పేస్ట్, సాల్ట్ తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 5, కరివేపాకు కొత్తిమీర కొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలండి. అది బాగా మగ్గుతుండగా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. అది మగ్గుతుండగా తగినంత సాల్ట్, పసుపు వేసుకొని, అది వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఆ కరివేపాకు ఈ మసాలాలో బాగా వేగుతుంటే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇలా మగ్గుతూ ఉండాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా అలా మగ్గుతూ ఉండాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. నెక్స్ట్ తగినంత కారం, మనకి కూరకి సరిపడా ఎవరెంత కారం తింటారు అనేది వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది కదా. సో తగినంత కారం, నేనైతే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఖచ్చితంగా కారం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి. కారం అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా ఆయిల్ ఫ్రై అయ్యేదాకా పైకి వచ్చే వరకు. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అలా బాగా పైకి తేలుతుంది అంటే, ఆయిల్ వదిలేస్తుంది అంటే బాగా ఫ్రై అయినట్టండి కర్రీ. ఆనియన్ పేస్ట్ అంతా, మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఫిష్ వేసుకుందామండి. ఇది సందువ చేప అంటారు, సముద్రం చేప అండి ఇది. ఫిష్ వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలా అంతా ఆ ఫిష్కి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా పట్టించిన తర్వాత ఫిషెస్కి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. ముక్క మునిగే వరకు, చేప మునిగే వరకు వాటర్ వేసుకున్న తర్వాత, ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత కూరలో దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలండి. ఉడికించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కర్రీ ఫినిష్ అయిపోయిన తర్వాత దింపేనండి. మస్ట్ అండ్ షుడ్ ఈ చేపల కూర అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్ సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, కూర బబుల్స్ వస్తుంది, ఆయిల్ పైకి తేలుతుంది అంటే కూర అయిపోవచ్చిందండి. ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర చిమ్ముకుందామండి కర్రీలో. అలా కొత్తిమీర చిమ్ముకున్న తర్వాత మనం అస్సలు గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే ముక్క అంతా విడిపోతుంది కదా. చేపల కూరకి అందరికీ తెలిసిందే, ముక్క అయితే విడిపోతుంది గరిటె పెడితే. సో మనం అలా కదుపుతూ ఉండాలి. కదుపుతున్న తర్వాత ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర దగ్గరికి వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది సముద్రపు సందువ చేప. రుచిలో చాలా రుచి అండి ఇది. చాలా జాగ్రత్తగా వండుకుంటే ఆ రుచే వేరు. ఫైనల్లీ సందువ చేప కర్రీ రెడీ అండి. ఇక తినడమే ఆలస్యం. అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్.
సుస్వర అఫీషియల్ ఛానల్. బెల్ ఐకాన్ కొట్టండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.